వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది కడప జిల్లా ప్రొద్దుటూరు ఏపీ ఎన్జిఓ కార్యాలయం నందు 2025వ సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ వి మల్లికార్జున వారు మరియు ఎస్టీఓ తిరుపతి స్వామి వారి చేతుల మీదుగా ఆవిష్కరణ గావించడం జరిగినది. ఈ సందర్భంగా కమిషనర్ వారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు విశ్రాంత ఉద్యోగులు ఒక యునైటెడ్గా ఉండి సమస్యల సాధనలో ముందు ఉండాలని, అలాగే ప్రజలకు మంచి సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని వారు సూచించారు. ఎస్టీఓ తిరుపతి స్వామి వారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రొద్దుటూరు ప్రెసిడెంట్ రఘురామిరెడ్డి ముందు వరుసలో ఉన్నందుకు వారిని అభినందించారు. తదుపరి ఎన్జిఓఎస్ అధ్యక్షుడు రఘురామిరెడ్డి వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పూర్వ ఉద్యోగ నాయకులు సంపాదించిన ఎన్నో రాయితీలు పోగొట్టుకోవడానికి కారణం మన ఉద్యోగులతో ఐక్యతను కోల్పోవడం వల్లనే అని తెలిపారు. ప్రభుత్వ సమస్యల విషయంలో స్పందించకపోవడం దారుణమని, ఇలాగే కొనసాగితే రాష్ట్ర నాయకత్వం, జిల్లా ఏపీ ఎన్జిఓ నాయకత్వం పిలుపునిస్తే ముందు వరుసలో ఉంటామని వారు తెలిపారు. తదుపరి విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షులు దస్తగిరి రెడ్డి వారు మాట్లాడుతూ ఈహెచ్ఎస్ స్కీమ్ ఒక కంటికి పంటికి తప్ప ఏ విధంగా ఉపయోగపడడం లేదని, ఈ స్కీములోని మంచిగా అన్ని వ్యాధులకు వర్తింప చేయాలని, ఈ విషయంలో ఎన్జిఓస్ అసోసియేషన్లలో పోరాడాలని వారు కోరారు. తదనంతరం ప్రొద్దుటూరు ప్రెసిడెంట్ రఘురామిరెడ్డి వారి సభ్యులతో కలిసి ప్రొద్దుటూరు కమిషనర్ వి మల్లికార్జున మరియు ఎస్టీఓ తిరుపతి స్వామి వారికి ఘనంగా సన్మానం గావించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జె రామసుబ్బయ్య, సహ అధ్యక్షులు సదాశివ, కోశాధికారి ప్రమీల, ఉమెన్ వింగ్స్ అధ్యక్షురాలు ఆర్ జయమ్మ, ప్రొద్దుటూరు తాలూకా అందరూ కార్యవర్గ సభ్యులు, ఉమెన్స్ వింగ్స్ సభ్యురాళ్ళు, ఇతర ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. చాలా మృదు స్వభావి, ఎవరు ఎప్పుడు వెళ్ళి సబ్ ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళినా కానీ అందరికీ అన్ని విధాలు సహకరిస్తున్నటువంటి మన ఎస్టీఓ తిరుపతి స్వామి గారికి, అలాగే మనకి మీకు అందరికీ తెలుసు, ఏ కార్యక్రమం చూసినా ఎక్కడ చూసినా మన ఉద్యోగస్తులు సమానంగా కడప వెళ్ళినా విజయవాడ వెళ్ళినా పెన్షన్ అసోసియేషన్ ఈ మధ్య అధ్యక్షులైనటువంటి దస్తగిరి రెడ్డి గారికి, మన సెక్రటరీ రామసుబ్బయ్య గారికి, ప్రొద్దుటూరు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే ఉమెన్ మేడం గారికి, జయమ్మ గారికి, అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటయ్య గారికి, పెన్షనర్స్ మహాశయులు, ప్రొద్దుటూరు తాలూకా పరిధిలో ఉండే ఉద్యోగులు, అలాగే ఈ మధ్య కాలం సచివాలయ పెన్షన్ అందరినీ మనము ఇంజనీర్స్ చేర్చుకోవడం జరిగింది. వారికి వచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కార్యవర్గ సభ్యులైన వారికి, అలాగే ఉమెన్ వింగ్ సభ్యులైనటువంటి మిగతా అందరికీ, హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మనం ప్రతి సంవత్సరము ఆనవాయితీ ఉంది, మనకి క్యాలెండర్ అనేది ఆవిష్కరణ చేసుకుంటాము. ఆ క్యాలెండర్ ఆవిష్కరణ సంబంధించి పుర ప్రముఖులు కానీ పెద్దవారు ఎవరైనా సరే మన అధికారులను పిలుచుకొని చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే ఈరోజు మన కమిషనర్ గారు మనకి పిలుచుకోవడం జరిగింది. సో ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో ఆనవాయితీ ఏంటంటే, గత సంవత్సరం మనం ఏం సాధించాము అసోసియేషన్ తరఫున, ఇంకా మన సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఈ సంవత్సరం మనం ఏం చేయాలి అనే దాని మీదనే కొంచెం సబ్జెక్ట్ అనేది ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ గత 2024 సంవత్సరంలో మనం పెద్దగా సాధించింది ఏమీ లేదు. ఈ 2024 సంవత్సరంలో కాంట్రాక్ట్ కంటే చాలా నష్టపోయి ఉన్నాం, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మా పెన్షన్ మాస్టర్లందరూ కూడా కమిటేషన్ అనేది ఒకటి స్టాప్ చేయించగలిగినాము, అది వేరే సాధించింది ఏం లేదు.
వాళ్ళకు కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో మనము తెలిసి మీకు చాలా నష్టపోయినాం. కానీ 5 సంవత్సరాల్లో మనం ఎంత ఫైట్ చేసినప్పటికీ, ఎంత ఉద్యమం చేసినప్పటికీ చాలా మంది ఎందుకు సార్ అంత టీపీ అనుకుంటాను, ఉద్యోగం చేసినాము ఎక్కడ సాధించలేకపోయిందని చెప్పి కొంచెం కూడా క్వశ్చన్ అదే చేద్దాం. దానికి 4 జేఏసీలు ఏర్పడడం ప్రధాన కారణం. చేసి ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు విశిష్టతులైన మన ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ వి మల్లికార్జున గారికి మరియు మరొక విశిష్ట అతిథి మన ఎస్టీఓ టి తిరుపతిస్వామి గారికి, అలాగే పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షులు దస్కిరెడ్డి గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఆఫీస్ బేరర్స్కి, అలాగే సచివాలయ ఉద్యోగులకు మరియు మహిళా విభాగం తరపున మహిళా యువకులకు, పెన్షనర్ మహానుభావులకు అందరికీ పేరు పేరున ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జరిగిన మన జనం కూడా మన చూపించుకోలేకపోతున్నాం. వచ్చిన 3 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. నిన్ననే ఆ డిఎల్ గురించి మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శివారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ గారు కలిసినప్పుడు సీఎం గారి నుంచి చాలా సానుకూల స్పందన ఉందని వాట్సాప్లలో కూడా చాలా విరివిగా వచ్చింది. మా ఉద్యోగ ఉపాధ్యాయ ఈరోజు 2 డిఎల్ వస్తాయని చెప్పి చాలా ఆశతో ఎదురు చూశారు. కానీ అది నిరాశ అయింది. ఆ నిరాశకు మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. మాకు రావాల్సిన డిఏలు 6 నెలలకు ఒకసారి అడగకపోయినా ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఏలు, కానీ అలాంటిది ఎన్నో పోరాటాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. నిన్ననే ముఖ్యమంత్రి కాల్చిన ముఖ్యమంత్రి గారి సానుకూల స్పందన వస్తుందని కూడా అది రాకపోవడం చాలా నిరాశపరిచింది ఈరోజు మా ఉద్యోగుల్లో. కావున ప్రభుత్వం కూడా ఉద్యోగులకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఎటువంటి జాప్యం చేయకోకుండా ముందు ఇవ్వాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కూడా మాకు రావాల్సిన డిఏలు, మాకు రావాల్సిన పిఆర్సీ, మాకు రావాల్సిన ఐఆర్, మాకు రావాల్సిన సర్వీస్ మ్యాటర్స్, మాకు రావాల్సిన హెచ్ఆర్ఏ విషయంలో చూసుకున్నట్లయితే కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు 42% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు 20% హెచ్ఆర్ఏ కూడా అర్బన్ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని తగ్గించి 8%కి ఇస్తే మళ్ళీ మన పోరాటం చేయడం వల్ల 16% రావడం జరిగింది. కానీ అదే గతంలోనే ముఖ్యమంత్రి 20% ఇచ్చినారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయనకు అన్ని తెలుసు కూడా 30% ఈరోజు మా పొద్దుటూరికి ఇవ్వాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఆయనకు తెలియంది కాదు అది. ఆ రోజుకి గత 5-6 సంవత్సరాల ముందు రెంట్స్ ఎలా ఉన్నాయి, ఈరోజు రెంట్స్ ఎలా ఉన్నాయో కూడా ప్రభుత్వానికి తెలియంది కాదు. కావున మంచి హృదయం గల ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆలోచించి ఈ హెచ్ఆర్ఏను కూడా నెక్స్ట్ వచ్చే పిఆర్సీలో ఎక్కువ వచ్చేటట్లు ఆయన ప్రోత్సహించాలని కూడా మేము ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సచివాలయ ఉద్యోగులు చూసుకున్నట్లయితే వాళ్ళకి చాలా సమస్య ఉంది. 5 సంవత్సరాలు ఏంది, వారికి ఇంతవరకు ఒక ప్రమోషన్ లేదు. వాళ్ళలో చదువులు చూద్దామంటే అవో గ్రాడ్యుయేషనే, డిగ్రీలు, ఎంఏలు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు, బీటెక్లు, ఎంటెక్లు, ఉద్యోగం జీతభత్యం బేసిక్ క్యాడర్ చాలా తక్కువ ఉంది. కానీ ఉద్యోగం లేని సందర్భంలో ఏదో ఒకటి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు కదా అని చెప్పి మా ఉద్యోగులందరూ కూడా చేరడం జరిగింది. ఆనాడే ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్తో ఉద్యోగం చేరడం జరిగింది. కానీ ఈరోజు చూసినట్లయితే వాళ్ళలో చాలామంది మా చదువుకు ఇదే అని కూడా బాధపడుతున్నారు, కానీ సంతోషంగానే పనిచేస్తున్నారు పాపం వాళ్ళు కూడా. కానీ వర్క్ విషయంలో చూసినట్లయితే కూడా ఎన్నో ఖాళీలు ఉన్నాయి సచివాలయాల్లో. ఆ ఖాళీ పోస్టులన్నీ అక్కడ ఉన్న అడ్మిన్ మీదనో ఒక సెక్రటరీ మీదనో ఎవరి మీదనో వేసి ఇది చేస్తున్నారు. పోను యాప్స్ రూపంలో కూడా హెల్త్ సెక్రటరీ ఉంది సచివాలయంలో. అలా ఏఎన్ఎంస్ ఉన్నారు. వాళ్ళందరూ చూసినట్లయితే గతంలో పెంచడానికి తగ్గిస్తామన్నారు, కానీ ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా అని పెంచడమే తప్ప తగ్గించే పరిస్థితే పోలే. ఇప్పుడు ప్రభుత్వాలకు కావాల్సింది ఏంటంటే అన్ని రిపోర్ట్స్, ఏ రిపోర్ట్స్ అయినా కానీ రిపోర్ట్ రావాలా, గంటలో రావాలా, అర్ధ గంటలో రావాలా. సచివాలయం ప్లస్కి అయితే కన్నా అధికారులు ఎంతమంది అంటే ఎంఆర్ఓ గారు ఫోన్ చేస్తారు, ఎంపీడీఓ గారు ఫోన్ చేస్తారు, కమిషనర్ గారు ఫోన్ చేస్తారు, పైనుంచి ఫోన్ చేస్తారు. ఒకటే టైంలో ఫోన్ చేస్తారు వాళ్ళకి. వాళ్ళు ఎలా సమస్యలని ఎలా సాల్వ్ చేయగలరు? మళ్ళీ దానికి టైం ఇస్తారంటే నో టైం, అర్ధ గంటలో రావాలి రిపోర్ట్స్. ఎలా వస్తుంది వాళ్ళకి అర్ధ గంటల రిపోర్ట్? దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా మేము ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. రిక్వెస్ట్ కాకపోతే డిమాండ్ చేస్తాం. అవసరమైతే ఏ దానికైనా ముందుకు వెళ్తామని కూడా సౌకర్యంగా తెలియపరుస్తున్నాం సార్. మీరు మంచి మనసు కలిగిన వారు కాబట్టి మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఐక్యత అంటే ఏంటో చూశారు మీరు. అలాగే
ముందు మేమందరం కూడా మళ్ళీ ఖచ్చితంగా ఎన్ని జేఏసీలు ఉండేటప్పటికీ ఎన్ని సంఘాలు ఉండేటప్పటికీ ఒకటయ్యే సమయం కూడా ఆసన్నమైంది. అందరం కూడా ఒకటవుతాం. అయినప్పుడు కూడా మా వాడిని మీ దగ్గర వినిపిస్తాం. మీరు మాకు మంచిగా బాగా అన్ని చేసి మాకు రావాల్సిన డిమాండ్స్ అన్ని సక్రమంగా ఇవ్వండి. మీరు ఏ పని చెప్తారో చెప్పండి, చేస్తాం. మేము బాగా పనిచేయడం వల్ల ప్రజలకు ఖచ్చితంగా లబ్ధి జరుగుతుంది. ఆ లబ్ధి ద్వారా మీకు మంచి పేరు వస్తుంది. మీరు చిరకాలం ముఖ్యమంత్రిగా మీరు ఉండే అవకాశం కూడా మీకు కంటిన్యూ అవుతుందని కూడా ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సమస్యలన్నీ సాల్వ్ అయ్యేంత వరకు కూడా మేము ముందుకు పోతామని కూడా తెలియపరుస్తున్నాం. ఏదైనా కానీ మా స్టేట్ కాల్ ఏదైనా కానీ నెక్స్ట్ భవిష్యత్తులో కూడా డిమాండ్స్ విషయంలో ఏదైనా పిలిపించిన ఒకవేళ ఇచ్చినట్లయితే దానికి మేము ముందుంటాం. దానికి కానీ మన తాలూకా పరిధిలో ఉద్యోగ ఉపాధి కార్మిక పెన్షన్ సందర్భం కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా ముందు కూడా మనం అందరం ఒకటై ముందుకు పోయి మన సమస్య సాల్వేషన్లో ముందుండాలని కూడా ఈ సందర్భంగా మన వాళ్ళ తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం సార్. పొద్దుటూరు తాలూకా ఎన్జిఓ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే క్యాలెండర్ ఆవిష్కరణలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగాను చాలా గౌరవంగాను ఫీల్ అవుతున్నాను. అలాగే అసోసియేషన్లందరికీ మదర్ అసోసియేషన్ అయినటువంటి ఎన్జిఓ అసోసియేషన్ లీడ్ రోల్ తీసుకుని పెన్షనర్స్ కానీ ఉద్యోగస్తుల సమస్యలను కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన ఎన్జిఓ ప్రెసిడెంట్ రఘురామరెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఆధ్వర్యంలో జూలు విదిల్చి ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరమైన ఎంతైనా ఉంది సార్. మీరే లీడ్ రోల్ తీసుకోవాలి. యాక్చువల్గా మీరు స్టేట్ లీడర్గా ఉండాల్సిన వాళ్ళు ఇంకా తాలూకా లీడర్గా ఉన్నారు. అంత డైనమిజం ఉంది. తాలూకా అసోసియేషన్ అయినా కానీ దాని స్టేట్లోనే ఫస్ట్ నిలిపారంటే అది మీ యొక్క గొప్పతనం, మీ అసోసియేషన్ యొక్క గొప్పతనం సార్. ఈ అవకాశం ఇచ్చినట్టు ఎన్జిఓ అసోసియేషన్కి రఘురామరెడ్డి సార్కి రామసుబ్బయ్య సార్కి కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా సార్. అలాగే విరమించుకుంటాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన మన కమిషనర్ గారికి, మన ఎస్టీఓ సార్ గారికి, తర్వాత ఇక్కడ ఉన్న మన జేఏ చైర్మన్ రఘురామరెడ్డి గారికి నన్ను సార్ నేను ఈవినింగ్ పిలిచాడు సార్ క్యాలెండర్ ఆవిష్కరణ ఉందని చెప్పి. నన్ను పిలిచినందుకు వాళ్ళ ముఖ్యంగా రఘురామరెడ్డి గారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి మన జేఈస్ తరఫున ఏ కార్యక్రమానికైనా మేము మా పెన్షనర్ తరఫున నేను ముందుండి అందరిని నడిపిస్తానని మీకు చెప్తున్నాను సార్. కాబట్టి మెయిన్ మా హెల్త్ కార్డ్స్ మీద మీరు రిటైర్ అయిన వాళ్ళకి ఎక్కువ ఆధారపడిన హెల్త్ మీద. కాబట్టి మీరు ఎన్జిఓలు ఫస్ట్ పాయింట్ మా పెన్షనర్స్ హెల్త్ కార్డ్స్ మీద కొంచెం విహెచ్ఎస్ కార్డ్స్ మీద మాకు హాస్పిటల్స్ ఎక్కువ వచ్చేటట్టు చేయమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. సెక్రటరీ రామసుబ్బయ్య గారు. ఏమైనా చేసి ఒకప్పుడు ఎన్జిఓ స్టేట్ లీడర్స్ పోతే నాయకులు లేచి నిలబడి మినిస్టర్లు కానీ తర్వాత మంత్రులు కానీ లేచి నిలబడి స్వాగతం ఇచ్చేవాళ్ళు నేను గమనించాను చాలా సార్లు కూడా. ఇప్పుడు కాళ్ళ ముఖ్యమైన కాడికి వచ్చినాను ఆ విధంగా తయారయ్యాయి. బట్ ఎందుకంటే సాధారణ చీలికలు ఏర్పడినాయి, సరిగ్గా నాయకత్వ లోపాలు ఏర్పడినాయి. ఆ విధంగా కానీ మాకుండే కాదు పండికి కంటికి తప్ప ఎందుకు ఉపయోగపడలే. పండికి కంటి పనులు పిలుతున్నారు పెడుతున్నారు, అదొక్కటి సులభంగా అయిపోయేస్తాను పాపం. ప్రతి ఊర్లో ఉన్నాయి పోతానే సార్ పీకలు అంటాడు పనులు. ఆ రెండు పనికి వస్తాయి తప్ప వేరే ఏదానికి కూడా మనకు హెల్త్ కార్డు పనికిరాడు అంట. ఎక్కడికైనా మా ఈహెచ్ఎల్ కార్డు చూస్తానే పక్కన పెట్టమంటాడు. కాబట్టి రియంబర్స్మెంట్ కూడా సరిగా లేదు. ఆ వచ్చి కూడా 30% వస్తుంది. అంటే మెయిన్ మా పెన్షన్స్ కోరుకుండేది ఇది ఇవ్వాలంటే ఇవ్వాలి కాదు అర్థమైపోయింది. ఇవ్వాలంటే సార్ ఏదో ఇస్తారు. ఏ విషయానికైనా మన గుంటూరు తాలూకా ముందుంటుంది. ఎందుకంటే సార్ ఆ విధంగా మన అందరినీ నడిపిస్తున్నారు. ఏ సమస్య అయినా కూడా ప్రతి చిన్న సమస్య అయినా కూడా సారు ఎక్కడికైనా వెళ్ళి మన సమస్యలు తీర్చగల సామర్థ్యం సార్ ఉంది. సార్తో పాటు మనమందరం ఎప్పుడు ఉంటాము. అలాగే మా ఉమెన్ వింగ్ తరఫున కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరం ఎప్పుడైనా సరే సార్ పిలిపించిన వెంటనే మేమందరము ఎక్కడికైనా పెద్ద సంఖ్యలోనే వస్తున్నాం ఈ మధ్య చాలా మటుకు. కాబట్టి సార్ ఎక్కువ నేనేం మాట్లాడదలుచుకోలేదు, అన్నీ మీరు చెప్పినారు. నాకు చెప్పేటంటే మన ఈ సమస్యలు. కాబట్టి మనమందరం మేమంతా మా దగ్గర ముందుంటామని చెప్తూ విరమించుకుంటున్నాం. పొద్దుట చాలా స్ట్రాంగ్ సార్. మెంబర్స్ ఉన్నారు పైన ఇలా కూడా ఉమెన్ ఆఫీస్ అవుతుంది.
ఇలా కూడా ఎక్కడ మా ఏపీ ఎన్జిఓ వసతులు కూడా మేము 40% ఉమెన్స్ ఇక్కడ రిజర్వేషన్ ఇస్తాం సార్. రాజకీయాలు ఇచ్చారంటే ఇక్కడ మదాన్ ఆఫీసర్ చూసుకుంటే కూడా మీరు 40% ఉమెన్స్ ఉన్నారు, ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే ఉమెన్ వింగ్ సపరేట్ ఏర్పాటు చేసినాం. వాళ్ళు కూడా సుమారు 12 మంది 9 మంది కదా, 9 మంది వాళ్ళు అయితే ఎంప్లాయీస్ కలయిక, పెన్షన్స్ కలయిక, కార్మిక ఉద్యోగాలు కార్మిక అంతా కూడా చాలా చక్కగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం సార్. అలాగే ఈ ఉమెన్ వింగ్ తరపున ఎక్కడికి భారీగానే మాకు వస్తారు సార్. ఎక్కడ కడకపోయినా మా పొద్దుటూరు అంటే అందరూ చూస్తారు, లేడీస్ వచ్చినారంటే పొద్దుటూరు అనేది మాకుంది. ఆ విధంగా మా ఉమెన్ వింగ్ లీడర్స్ అయితేనేమి, మా ఉమెన్ ఎంప్లాయీస్ అయితే వారికి కూడా ఎక్కడికి వచ్చిన వస్తున్నారు వారికి మరొకసారి పెద్దగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మనం అందరం కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధిస్తాం. దానికి స్త్రీ లేనిది పురుషుడు ఏం చేయలేడు. మీ వెనక మేము ఉంటాం, మీరు ముందుంటే కదా మాకు ఎంత ధైర్యం వస్తుంది కాబట్టి ముందుకు వెళ్తాను కూడా సందర్భంగా తెలియపరుస్తూ, అలాగే మన ఉమెన్ వింగ్ చైర్మన్ గారు మనకి ఇచ్చిన హామీకి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇప్పుడు మన పెన్షన్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటయ్య గారు ఒక్క నిమిషం. వేదిక మీద పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగస్తులు కానీ ఎన్జిఓస్కు, పెన్షనర్స్కు, మా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు సార్. మేమైతే ఇంకో ప్రతి విషయంలో రఘురామ్ రెడ్డి గారికి అండగానే ఉంటాం. మేము చేయాల్సింది ఏం చేయాలో ఆయన తెలుసు, ఆయన మేమేం చేయాలో మాకు చెప్తాడు. కాకపోతే డిమాండ్స్ అనేవి ఉన్నాయి కానీ ఈ డిమాండ్స్ మనం ఎప్పుడో అన్ని పోగొట్టుకున్నాం, లేవు. ఇప్పుడు ఎక్కడ కానీ సంఘాలు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. మన ఊరికే సంఘం పెట్టుకొని మాట్లాడుకోవడం తప్ప మనం ఏం సాధించుకునేది లేదు. ఎందువల్ల దెబ్బతీస్తున్నారంటే ప్రతి చోట ఒక మింగులలోని 4 రకాల సంఘాలు ఉన్నాయి. ఒకటి మాట్లాడితే మన చెప్తే ఎక్కుతుందంటే ఎండకాయ సాగు అనమాట. అది పైకి ఎక్కదు, ఇంకో దాన్ని ఎక్కనియదు. కాబట్టి మనం ఇవైతే ఎప్పుడైతే మనం సంచిపోతాయో ఆ రోజు మన సమస్యలు మనం బాగా నీట్గా క్లియర్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మనకి 2 గెస్టులు మాత్రమే ఉన్నారు, ఇద్దరే మాట్లాడు. దయచేసి ఒక 20 నిమిషాలు. గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా మనం హాజరైన చీఫ్ గెస్ట్ ఈరోజు. అలాంటి గొప్ప వ్యక్తులు మొదటి వారైనటువంటి మన ఎస్టీఓ తిరుపతి స్వామి గారు మృదు స్వభావి, చాలా సమర్థవంతుడు. ఎవరైనా కానీ కూడా చాలా నైస్గా సమస్యను సాల్వ్ చేయడంలో నేను ఇంతవరకు నా 33 ఇయర్స్ సర్వీస్, 33 ఇయర్స్లో ఎంతో మంది ఎస్టీఓ చూసినాను, డీడీలు చూసినాను. కానీ ఇలాంటి ఎస్టీఓ గారిని చూడడం ఇదే మొట్టమొదటిసారి. అలాంటి ఎస్టీఓ గారి సందేశం కూడా చాలా చక్కగా ఉంటుంది. సందేశంతో పాటు మీరు ఎవరు ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ సార్ రిసీవ్ కూడా అలాగే ఉంటుంది కూడా మీకు తెలియపరుస్తున్నాను. అందుకని ఈరోజు చీఫ్ గెస్ట్ గా కూడా మన సంవత్సరంలో ఎవరైనా ఒకరిద్దరిని పిలుస్తాం. దానిలో ఈసారి ఇద్దరిని ఎందుకు సెలెక్ట్ చేశామంటే కమిషనర్ గారు చూసినప్పుడే నాకు మనం ఒకసారి పోయినా చూసినప్పుడు సార్ అయితే కదా మనకు చాలా చక్కగా ఉంటుంది. సార్ పేరు చూసినప్పుడే నాకు చాలా మంచివారని తెలిసి సార్ని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇష్యూ గారిని మనకి నాకు గత 4 సంవత్సరాల నుంచి మనకు చాలా అన్ని చూస్తున్నాం కానీ ఇష్యూ గారు అయితే బాగుంటుందని చెప్పి ఒక మంచి గొప్ప వ్యక్తిత్వం ఈరోజు మన క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం పిలవడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు మన ఎస్టీఓ తిరుపతి స్వామి గారిని మాట్లాడాలని సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అప్పటి మా రాష్ట్ర అధ్యక్షులు పివి రమణేష్ సార్, ఆ రమణేష్ సార్ ఖచ్చితంగా మా పొద్దుటూరు గంటూ స్థలం కావాలని పోరాడినప్పుడు ఆ స్థలం విషయంలో కూడా ఎర్రగుంట్ల ఎమ్మెల్యే ఎర్రగుంట్ల ఎమ్మెల్యే గారు అప్పట్లో శివారెడ్డి గారు వాళ్ళందరూ అడ్డపడితే కూడా ఆ రోజుల్లో ఆయన గట్టిగా పోరాడి అసెంబ్లీలో జలగంగారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు స్పెషల్ గా దీనికంటే ఒక 15 సెంట్లు అలాట్ చేసుకొని రావడం జరిగింది. దాంట్లో కూడా ఎంఆర్ఓ సబ్డివిజన్ చేసుకొని అప్పుడు పోరాడారు సార్. వాళ్ళందరూ కూడా వాళ్ళు కట్టిన భవనం ఇది. మేము వచ్చిన తర్వాత రీమాడలేషన్ భాగంగా ఈ 2 రూమ్ నుండి 1 రూమ్ చేయడము, ఇవన్నీ పెయింటింగ్ చేయడం, పైన పెయింటింగ్ చేయడము, ముందర కూడా కొంత పాతపడి పెట్టే దానంతా కూడా నీట్గా చేసి మళ్ళీ నీట్గా చేసుకోవడం కూడా జరిగింది సార్. వీటన్నిటి కూడా ఇంత ధైర్యం కానీ ఇంత వచ్చిందంటే కూడా నా ఒకరిలో ఏం లేదు సార్, నా కార్యవర్గ సభ్యులు, నా ఉద్యోగులు అనేది ఈ సందర్భంగా వారికి కూడా చెందుతున్నాయి కూడా తెలియపరుస్తున్నారు సార్. ఆ విధంగా పొద్దుటూరు సంఘం అన్ని రకాలు కూడా మా సెక్రటరీ గారు చెప్పినట్టు సర్వీస్లో కానివ్వండి, డెవలప్మెంట్లో కానీ, ఫైనాన్స్లో కానీ, పారదర్శకంగా ఉండడంలో కానీ అన్నింటిలో కూడా ముందున్నామని కూడా మీకు సందర్భంగా తెలియపరుస్తూ ఇప్పుడు మన గౌరవనీయులు పెద్దలు మల్లికార్జున సార్ని మాట్లాడే సవినయంగా మరొకసారి ఎక్కువ చేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం. పొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జిఓ క్యాలెండర్ ఆవిష్కరణకి ఈరోజు అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులు రఘురామ్ రెడ్డి గారికి, అలాగే
నాతోటి ఉద్యోగి ఎస్టీఓ గారికి అలాగే పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షులు దస్తగిరి రెడ్డి గారికి, తర్వాత మన సెక్రటరీ రావుసుబాయ్ గారికి, ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక దేశ నిర్మాణంలో లేదా ఒక సొసైటీ డెవలప్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగులుగా మనందరి బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పూర్వకాలం నుంచి చూస్తే, రాచరికం నుంచి చూస్తే, ఇప్పుడు ఒక రాజు, ఒక అక్బరు గొప్ప పేరు తెచ్చుకున్నాడంటే ఆయన ఒక్కడి వల్ల కాదు, అతని దగ్గర ఉన్న గొప్ప సైనికుల వల్ల ఆయన ఒక గొప్ప విజేత కాగలిగారు, ఒక గొప్ప పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే గుప్తుల కాలం చూడండి, గుప్తుల కాలంలో మన బంగారాలు రాసులుగా పోసి అమ్మే వాళ్ళని చరిత్ర చదువుతున్నాం. లేదా టెక్నాలజీ పరంగా గుప్త యుగం ఒక స్వర్ణ యుగం. అంటే కారణం ఏమి, ఆ రోజు ఉన్న ఆ రాజ్యంలో ఉన్న రాజ్య ఉద్యోగులుగా పిలువబడినటువంటి ఆర్యభట్ట కానీ, వరాహ మిత్రుడు కానీ, చరకుడు కానీ, ఇలాంటి గొప్ప రాజ ఉద్యోగుల వల్ల ఆ రాజరికానికి అంత గొప్ప పేరు వచ్చింది. అంతేందుకు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో ఒక గొప్ప డైనమిక్ సీఎంగా పేరు తెచ్చుకొని పిఎం అభ్యర్థికి ఒక్కసారి కూడా ఎంపీ కాకుండానే డైరెక్ట్గా పిఎం అయినటువంటి గొప్ప నాయకుడు మోడీ గారు మనందరికీ. మరి ఆయన అంత పేరు తెచ్చుకోవడానికి కారణం ఏంటి? ఆయన దగ్గర ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు ఆయన తీసుకొని వాటిని స్పీడ్గా ఇంప్లిమెంట్ చేయగలరు. సో మరి ఇంత గొప్ప పేరు ఆ రాజ్యానికి కానీ ఇప్పుడు ప్రభుత్వం అంటాం, ఆ పేరు రావడానికి బిహైండ్ పనిచేసేది. ఈరోజు ఒక పాలసీ మేక్ చేయాలంటే, ఒక తయారు చేయాలంటే కింద స్థాయి ఆఫీసర్ నుంచి అది ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఫైల్ రన్ అయితేనే, రూల్ పొజిషన్ అన్ని చూసి రన్ అయితేనే పాలసీ మేక్ అవుతుంది. పాలసీ పొలిటికల్ అప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ నాయకులు అనౌన్స్ చేస్తారు. మరి ఆ పాలసీ మేకింగ్కి రాత్రి రోజు కష్టపడేది ఎవరు, కష్టపడుతుంది ఎవరు? ఉద్యోగులు మనందరం. మరి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది? ముందు మాట్లాడిన అందరూ చెప్పారు. మనకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఈరోజు ఏంటంటే మన ఫ్యామిలీ టైం ఇవ్వగలగడం. మన ఫ్యామిలీ టైం ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. ఒకసారి ఇంట్లో మా పాప కానీ వైఫ్ కానీ ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుకుంటే టైం ఉండదు. మనం చాలామంది పరిస్థితి అదే. మరి అంత బిగ్గెస్ట్ ఛాలెంజ్ని ఫేస్ చేస్తూ మన జీవిత కాలంలో కనీసం 35 నుంచి 40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగులు చాలామంది ఉన్నారు. రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే మంచి ఎర్నింగ్ టైంని, మనం సంపాదించే వయసుని పూర్తిగా ప్రభుత్వం కోసం వినియోగిస్తూ సొసైటీ బాగుపడాలి, దేశం బాగుపడాలి అని చెప్పి మనం అహర్నిశలు కష్టపడేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు 1వ తేదీ జీతం రావాలి, మాకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డిఏలు పెరగాలి అని మనం పోరాడుతున్నాం అంటే నిజంగా చాలా బాగా. సో అయినా తప్పదు, ఎందుకంటే మనకు అలానే ప్రభుత్వ ఉద్యోగులు తక్కువగా అంచనా వేసిన అనేక ప్రభుత్వాలు కూలిపోయినవి కూడా ఉన్నాయి. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే పోరాటం చేయాలి ఖచ్చితంగా మన హక్కుల కోసం. మన హక్కులు ఎప్పుడు వదులుకోకూడదు. మనం డ్యూటీని ఎంత బాధ్యతగా చేస్తామో హక్కుల పరంగా మనకు అంతే పోరాటం చేయాలి. ఇది ఒకటే మన రఘురామరెడ్డి గారు కూడా చెప్పినట్టుగా యూనిటీ అనేది ఇంపార్టెంట్. అంటే మన ఎక్కడో చిన్న సామర్థ్యం చెప్పుకోవడం వల్ల తల్లిచీమలు ఒక పెద్ద సర్పాన్ని ఎలా పండించగలుగుతాయో ఉద్యోగులందరూ కూడా ఒక దాని మీద ఉన్నప్పుడు, మన విధానాలు ఒకటైనప్పుడు ఒక దాని మీద ఉంటే ఎన్ని సమస్యలైనా మనం సాధించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి రఘురామరెడ్డి గారికి, ఎన్జిఓ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఎందుకంటే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కూడా నాకు దొరికింది. ఇది నేను ఎక్కడ పనిచేస్తున్నా జనరల్ మా మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు ఉంటారు. వాళ్ళు అంటే అట్టడుగు స్థాయి ఉద్యోగులు, అంటే వాళ్ళు నేను తక్కువ చేయట్లేదు, అంటే వాళ్ళ సమస్యలు నేను ఎక్కువగా వింటూ ఉంటాను. అంటే వాళ్ళు అడిగే చిన్న చిన్న సమస్యలు ఇక్కడ కూడా వాళ్ళందరినీ పిలిచి ఏం చిన్న సమస్యలు అని అడగడం జరిగింది. సో అంటే వాళ్ళ ద్వారా వాళ్ళని డైరెక్ట్గా వినడం ద్వారా
వాళ్ళ సమస్యలు తీర్చగలిగితే వాళ్ళు కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తారు. ఇప్పుడు అందులో మనమే ఉన్నాం, మనకు ఒక డిఏను లేదా ఒక ప్రమోషన్ ఇచ్చారంటారు, మనం ఉత్సాహంతో పనిచేస్తాం లేదా? అది ఎవరికి లాభం? గవర్నమెంట్కి లాభం, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సొసైటీకి లాభం, దేశానికి లాభం. సో అట్లా అంతేకాకుండా ఒక రిలేషన్ ఏర్పడింది, మంచి రిలేషన్ ఏర్పడింది. ఈరోజు మార్నింగ్ మా సెక్రటరీస్ కూడా వచ్చారు. సో వాళ్ళకు కూడా చెప్పారు, మీ ఇష్యూస్ ఏమన్నా కూడా అన్ని డీటెయిల్గా నోట్ డౌన్ చేసుకోండి, అవి 1 by 1 సాల్వ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అలా ముందుకు వెళ్తున్నాం. సో నిజంగా ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినందుకు మన ఎన్జిఓ కార్యవర్గ సభ్యులకి, అలాగే ముఖ్యంగా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా అమూల్యమైన సందేశాన్ని మా ఉద్యోగులంతా ఇచ్చారు. మీరు చెప్పినట్లుగానే ఈ దేశ భవిష్యత్తులో కార్మికులు, పోలీసులు, ఆర్మీ సార్, వాళ్ళు ముగ్గురు సార్. కార్మికులు లేనిది ఈరోజు మనం ఇట్లా నీటికి కూర్చోలేము, ఈ విధంగా ఉండలేము. పోలీసులు లేనిది ఇంత ప్రశాంతంగా మనం ఇక్కడ ఉండలేము. అదేవిధంగా ఆర్మీ లేనిది మన రాష్ట్రం కానీ, దేశం కానీ, మన గ్రామాలు కానీ, ప్రజలు కానీ మనం సుఖంగా ఉండలేము. కంపల్సరీ వాళ్ళ ముగ్గురిని మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. వాళ్ళ కోసం మీరు గొప్పగా ఆలోచించి మంచి మనసుతో కార్మికుల సమస్యలు తీరుస్తున్నారంటే మీకు ప్రొద్దుటూరు ఏపీ నాన్ గెజెటెడ్ అండ్ గెజెటెడ్ ఆఫీసర్స్ తరపున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మీ దగ్గర ఉద్యోగంలో పనిచేస్తున్న మా సచివాలయ సెక్రటరీస్ అందరికీ కూడా వాళ్ళ సమస్యలను వింటామంటున్నారు, సంతోషం. అలాగే వినండి సార్, వాళ్ళ సమస్యలన్నీ విని ఆ సమస్యలను కూడా కొంచెం మంచి మనసుతో, గొప్ప మనసుతో వాళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేస్తారని కూడా ప్రత్యేకంగా ఆశిస్తున్నాం సార్. అలాగే భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఏమైనా ఉంటే కూడా వాళ్ళు మీ దగ్గరికి రాలేని సందర్భాలు కూడా కొంత ఉండొచ్చు. అలాంటప్పుడు మేము లీడర్స్ కూడా ఏర్పాటు చేస్తాం సార్. వాళ్ళు వస్తారు. లేకపోతే వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళందరం కలిసి మీ దగ్గరికి వచ్చి మా ఉద్యోగాల సమస్యలన్నింటినీ కూడా మీ ద్వారా మంచిగా మేము సాల్వ్ చేసుకుంటామని మీరు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. కాబట్టి మీకు తప్పకుండా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అలాగే ఇంత బిజీగా ఉండేటప్పుడు కూడా మీరు ఇక్కడికి వచ్చి సుమారు గంట సేపు పోయింది. గంట సేపు మా ఈరోజు చిన్న ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా గంట సేపు మీరు ఇక్కడ కూర్చొని మా సమస్యలన్నీ విని మన అసోసియేషన్స్ కూడా ఎలా పనిచేయాలని చెప్పి ఇచ్చిన చక్కటి మార్గదర్శనం అయితేనేమి, చక్కటి సూచనలు అయితేనేమి, అలాగే ఇవన్నీ కూడా మేము ముందు పాటించి మీ ద్వారా మాకు ఏదైనా అవసరం అయితే కూడా మీ ద్వారా తీసుకుంటూ ముందుకు వెళ్తామని కూడా సందర్భంగా మీకు సవినీయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అలాగే అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడు ఘట్టం ఏంటంటే ఇక కాంగ్రెస్ ఆవిష్కరణ, దానికి మా సెక్రటరీ గారు క్యాలెండర్ ఆవిష్కరణ రెడీ చేయాల్సిందిగా పని. ఇటు చూడండి. సరే సార్. ఏంటి సార్?
ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.